గిరిజన సమాజానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా గిరిజనులు అత్యంత ధైర్యంతో ఈ యొక్క దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలను కాపాడడంలో విదేశాల నుంచి మన అనేక దండయాత్రలు చేస్తూ మన దేశాన్ని దోపిడీ చేసినప్పుడు మరి బంజారాలు కానీ గిరిజనులు కానీ వీరోచితమైనటువంటి పోరాటం చేసి దేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను రక్షించినటువంటి చరిత్ర మనకందరికీ తెలుసు. ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఈరోజు ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క బంజారా సమాజము మనకు అందిస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు సేవాలాల్ మహారాజు ఆ రోజు సాంఘిక దురాచారాలను దూరం చేయడంలో కానీ, ప్రజలను చైతన్యం చేయడంలో కానీ, గిరిజన హక్కులను కాపాడడంలో కానీ, వాళ్ళలో జ్ఞానాన్ని తీసుకురావడంలో కానీ సేవాలాల్ మహారాజు మరి ఎంతో ఆ రోజు అంకిత భావంతో మనకందరికీ అండగా నిలబడ్డాడు, మనందరినీ చైతన్యం చేశాడు. అలాంటి మహానుభావుని యొక్క ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన ఆదర్శాలను ముందు తీసుకెళ్లడమే ఈరోజు మన ముందున్నటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఐకమత్యంగా ఉండాలి, సాంఘిక దురాచారాలను దూరం చేయాలి. మనలో ఇంకా పేదరికం ఉంది, దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు భారత ప్రభుత్వం తరఫున తప్పకుండా రానున్న రోజుల్లో సేవాలాల్ మహారాజ్ యొక్క సేవను తప్పకుండా గుర్తించి ఇప్పటికే ప్రధానమంత్రి గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రి గారు తప్పకుండా ఈ సేవాలాల్ మహారాజుకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఈరోజు ఇటీవలనే నాగపూర్లో కానీ, బాంబేలో కానీ, కర్ణాటకలో కానీ జరిగింది. మీకు అందరు తెలుసు, గత సంవత్సరం ఢిల్లీలో నేను లక్కీషా బంజారా కార్యక్రమం కానీ, సేవాలాల్ మహారాజ్ యొక్క కార్యక్రమం కానీ ఢిల్లీలో భారత ప్రభుత్వం తరఫున నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తూ, రానున్న రోజుల్లో కూడా సేవాలాల్ మహారాజ్ యొక్క సేవను గుర్తిస్తూ వారి జయంతి కార్యక్రమాలను భారత ప్రభుత్వం తరఫున నిర్వహించే విధంగా నేను పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మనవిస్తూ भगवान पूरे लेकर जिन सवाई का सदगुरु सेवालाल महाराज की 5 गोल घालो ब्रह्मा